వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను విజయ్. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణలో కాళేశ్వరంపై సీట్ అవకతవకలపై విచారణకు ప్రత్యేక బృందం, అసెంబ్లీలో చర్చ. 3 రోజుల పాటు సభ, సభ్యులందరికీ కమిషన్ నివేదిక. సీట్ వేయడమా, చర్యలకు ఉపక్రమించడమా? నేటి మంత్రివర్గ భేటీలో సుదీర్ఘంగా చర్చించి అన్ని పార్టీల ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించే యోచన. అసలేం జరిగిందో ప్రజలకు తెలిసేలా సభలో సమగ్ర చర్చ. సచివాలయంలో భేటీ అయిన అధికారులు. అలాగే నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం, కేబినెట్ నోటిఫై అధికారులతో మంత్రి ఉత్తమ్, సీఎస్తో భేటీ. రేపు ఢిల్లీకి సీఎం రేవంత్, 3 రోజుల పాటు అక్కడే మకాం. అలాగే సర్కార్ నిర్ణయాలపై ఏం చేద్దాం, ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్న దానిపై చర్చ. కవిత వ్యవహారం, బీసీ రిజర్వేషన్ల అంశంపైన సమాలోచనలు. నేడు కన్నేపల్లి ఫామ్ హౌస్ సందర్శనకు వెళ్లనున్న బీఆర్ఎస్ నేతలు. నాపై అనుచిత వ్యాఖ్యలు వెనుక పెద్ద నాయకుడు. ఇంటి ఆడబడిని చూడకుండా నాపై నీచంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాత్కాలికంగా సునకాందనం పొందవచ్చు, అన్నీ వారికే తిప్పికొట్టే సమయం వస్తుంది. ఇంకో లిల్లీపుట్ నాయకుడు నా గురించి ఆమె ఎవరంటూ మాట్లాడుతున్నారు. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ను నాశనం చేసిన ఆయన్ను ప్రోత్సహిస్తుంది ఎవరో ఆలోచించాలి. మరోసారి ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు. నేరుగా పేర్లు ప్రస్తావించకుండా కేటీఆర్, జగదీష్ రెడ్డిలపై తీవ్ర విమర్శలు. మీడియా సమావేశంలో ఆవేదన. నేటి నుంచి 72 గంటల నిరాహార దీక్ష చేస్తా కవిత. కేసీఆర్ బద్ధశత్రువుల మాటలే ఆమె మాట్లాడుతున్నారు. నేను కనీసం గెలిచా, కొందరు గెలవనే లేదు కదా. ఎమ్మెల్సీ కవితపై జగదీష్ రెడ్డి విసురులు. అలాగే స్కానింగ్ కేంద్రాలపై పర్యవేక్షణది. తూతూ మంత్రంగా పీసీపీఎన్టీటీ తనిఖీలు. సంఘటన జరిగితే హడావిడి. రాష్ట్రంలో 4180 కేంద్రాలు. వీటిలో నెలకు 10% కేంద్రాల్లో కూడా తనిఖీలు జరిగినట్లే. యథాచిగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న వైనం. కేంద్రాల్లో అనుమతులు లేకుండా స్కానింగ్ యంత్రాలు. అలాగే తెలంగాణ కుల సర్వే చూసి ముఖం చాటేసిన మోదీ. బీసీ రిజర్వేషన్లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోకాలడ్డు. దోచిన సొంపు పంచుకునేందుకు కేటీఆర్, కవిత పంచాయతీ. కాంగ్రెస్లో విభేదాలు. బీఆర్ఎస్ మీడియా సృష్టి. ముఖ్యమంత్రి రేవంత్ది నాది అన్నదమ్ముల అనుబంధం. జనహిత పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్. అలాగే బనకచలను అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ప్రాణహిత చేవెళ్ల, ఎచ్చంపల్లి ప్రాజెక్టులు నిర్మిస్తాం ఉత్తమ్. అలాగే 8 లేన్లతో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ క్యారిడార్. విజయవాడ హైవేలో ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ రేడియో స్టేషన్ వరకు నిర్మాణం. 5.5 కిలోమీటర్ల దూరం, 650 కోట్ల ఖర్చు. అనుమతుల కోసం 6న కేంద్ర మంత్రి గడ్కరీని కలుస్తా. ఆర్ఎండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. అలాగే బండరాయపడి 6 కూలీల మృతి. ప్రమాదం, 8 మందికి గాయాలు. క్వారీలో ఘోరం. ఏపీలో బాపట్ల జిల్లాలో ఘటన. మృతులు క్షతగాత్రులంతా ఒడిశా వాసులే. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, విచారణకు ఆదేశం. అలాగే వేలకేం తక్కువ అనేక మంది మాజీ ప్రజాప్రతినిధులకు డబుల్ పెన్షన్లు. ఒక నేత ఎమ్మెల్యే, ఎంపీగా చేసే మాజీ అయితే జీవితాంతం 2 పెన్షన్లు విడివిడిగా ఇస్తున్న కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు. ఒక్కో రోజు ఎమ్మెల్యేగా చేసి మాజీ అయిన పెన్షన్. పదవిలో ఉండగా లక్షల కోట్ల జీతబత్యాలు. ఉద్యోగులకు లేని వెసులుబాటు వీరికెందుకు? మాజీల పెన్షన్ పద్ధతిపై జనంలో చర్చ. నేటి నుంచి షూటింగ్స్ బంద్. ఫిలిం ఛాంబర్లో చర్చలు విఫలమవడంతో ఫెడరేషన్ నిర్ణయం. దిగొచ్చిన కేంద్రం. రాష్ట్రానికి ఈ నెలలో 65,000 టన్నుల యూరియా సరఫరా. ఆర్ఎఫ్సిఎల్కు ఎరువుల శాఖ ఆదేశం. 58 రోజుల షట్డౌన్తో తగ్గిన ఉత్పత్తి. ఇది ముఖ్యంగా ఆంధ్రజ్యోతి తెలంగాణలో వచ్చింది. అలాగే సాక్షి తెలంగాణ చూద్దాం. సాక్షి తెలంగాణలో యూరియా కోత, రైతన్న వేత. తీవ్రమైన కొరత నేపథ్యంలో ఒక్కొక్కరికి 2 బస్తాలు ఇస్తున్న ప్రభుత్వం. అలాగే పెండింగ్లో పరిష్కారమైన 59 జీవో దరఖాస్తులు 20 నెలలుగా పెండింగ్లోనే. ప్రభుత్వ భూముల్లో తమ నివాసాలు క్రమబద్ధీకరించాలంటూ విజ్ఞప్తులు. సీఎంతో పాటు రెవెన్యూ మంత్రులపై ప్రజాప్రతినిధుల ఒత్తిడి. ఈ నెలలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్న అధికారులు. అలాగే రాష్ట్రానికి శకునులా కిషన్ రెడ్డి. మెగా టెక్స్టైల్ పార్క్లో 1000 కోట్ల పెట్టుబడులు. ప్రత్యక్షంగా పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి. చేనేత దినోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేనేత పరిశ్రమను జీడీపీలో 5% తీసుకువెళ్లాలి. ప్రపంచంలో ఎక్కడ చూసినా మన ఉత్పత్తులే ఉండాలి. వారం తర్వాతే వానలు. ప్రస్తుతం వర్షాలకు అనుకూలించని వాతావరణ పరిస్థితులు. తేలికపాటి వానలతో సరి, భారీ వర్షాలకు వేచి చూడాల్సిందే. 10% లోటుకు పడిపోయిన నైరుతి రుతుపవనాలు. అలాగే చుక్క నీటిని వదులుకోం. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించేలా పగడ్బందీగా కార్యాచరణ. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాళేశ్వరం బాధ్యులపై ఏసీబీ లేదా సిట్. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చించేందుకు నేడు భేటీ కానున్న కేబినెట్. అలాగే బేతాల కుట్రలో మరో అంకం. ఏసీబీ కోర్టులో అడ్డంగా దొరికిపోయిన సిట్. ఎదురుదెబ్బ తగిలేసరికి తెరపైకి ఇంకో కట్టుకథ. ఇది సాక్షిలో వచ్చిన ప్రధానమైన కథనాలు. అలాగే నమస్తే తెలంగాణ చూసినట్లయితే బనకచర్లలో అదానీ బిగ్ డీల్.
బాబు తాపత్రయం, రేవంత్ మౌనం వెనుక కార్పొరేట్ చక్రం, విద్యుత్ ఉత్పత్తుల కోసం నీర తరలింపే అసలు రహస్యం. పెన్నా బేసిన్లో 18 పంప్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు, ఎంతవరకు కృష్ణా జలాలపై ఆధారపడే వాటి నిర్వహణ. తాజాగా గోదావరి జలాలను అటే మళ్లించేలా ప్లాన్. అలాగే తాగు ఊగు మందు సీసాలు ముందు పెడుతున్న రేవంత్ సర్కార్, పట్టణాల్లో బీర్ కేఫ్లు, పల్లెపల్లిన వైన్ షాపులు. అలాగే భూ కబ్జాలకు ఎన్ఓసి, గోపన్పల్లి భూములపై అడ్డగోలుగా ప్రైవేటుకు హక్కులు కల్పిస్తున్న అధికారులు. ఒంటికాలిపై నిలబడి ఉద్యోగుల నిరసన, గోపన్పల్లి భూముల రక్షణ కోసం కొనసాగుతున్న బీటీఎన్జీవుల ఆందోళన. అలాగే కాంగ్రెస్ నేతల గ్రూప్ వార్, బాన్సువాడలో రచ్చకెక్కుతున్న రాజకీయం, పోచారం, ఏనుగు వర్గాల మధ్య కొట్లాటలు, మంత్రి సీతక్క ఎదుట మరోసారి బట్టబయలు. అలాగే మాట తప్పిన సర్కారుపై సంఘాల జంగ్, 15 ఆగస్టు తర్వాత భారీ ఉద్యమానికి జేఏసీ ఏర్పాట్లు, ఆగస్టు నెలంతా ఆందోళనకు ఉద్యోగుల నిర్ణయం. అలాగే రేపు ఢిల్లీకి బీఆర్ఎస్ ప్రతినిధి బృందం, కేటీఆర్ సారథ్యంలో హస్తనకు నేతలు, ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో సమావేశం, ఎన్నికల సంస్కరణలు, వివిధ అభ్యర్థనలు, ప్రవర్తన నియమావళి అంశాలపై చర్చ. ఇది ప్రధానంగా నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూసినట్లయితే కనుక మగ్గాలపై మ్యాజిక్, చేనేత పూరి ఉత్పత్తులకు దేశ విదేశాల మంచి ఆదరణ, ఆకట్టుకునే డిజైన్లలో బర్డ్స్ ఐ తువాళ్ళు, జందగీ దుప్పట్లు, ఆకర్షించేలా చేతి రుమాళ్ళు, లుంగీలు, దోవతులు, చీరలు, మరమగ్గాల పోటీని తట్టుకుంటూ సహజ రంగుల్లో వస్త్రాలు, మగ్గాలపై కష్టించే నేతనాల శ్రమకు గుర్తింపు దక్కే ఛాన్స్. అలాగే తాగుడు కోతలు, లిక్కర్ స్కామ్ నిందితులకు రోతపత్రిక వతాసు, వార్షిక ఆదాయం 5 లక్షలు, వ్యాపారం 35 కోట్లతోనట. వాస్తవాలు దాచి వక్రీకరణ, సిట్పైనే బురద జల్లే యత్నం, వెంకటేష్ నాయుడు రియల్టరట, ఆ డబ్బు వ్యాపార లావాదేవీలదని అడ్డగోలు సమర్థన. అలాగే బోర్డర్ ముందు బంద్, ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలుతో తెలంగాణ కర్ణాటక ఆదాయం డమాల్. అలాగే లాటరీతోనే బార్లకు లైసెన్సులు, మద్యం దుకాణాల తరహాలోనే ఫీజుల వసూలకు 2 ప్రతిపాదనలపై కసరత్తు. అలాగే చేజారిన ఎన్టెక్ ఛాన్స్, అడ్మిషన్లు మూసిన ఆప్షన్ల ప్రక్రియ, బీటెక్ సర్టిఫికెట్లు ఇవ్వని యూనివర్సిటీలు. అలాగే సాక్షి ఏపీ చూసినట్లయితే కనుక ఇసుకలో మస్కా, సీఎం చంద్రబాబు నివాసం పక్కనే భారీ కుంభకోణం, రోజుకు సుమారు 4 కోట్లు, నెలకు 100 కోట్లు, 120 కోట్లు జేబుల్లోకి. బేతాల కుట్రలో మరో అంకం, ఏసీబీ కోర్టులో అడ్డంగా దొరికిన సీట్, ఎదురు దెబ్బ తగిలేసరికి తెరపైకి ఇంకో కట్టుకథ. అలాగే మల్లాడి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, గుండెలు చెదిరాయి, గ్రెనేడ్ క్వారీలో ఘోర ప్రమాదం, రాయి తీస్తుండగా మీదపడి 6 కార్మికులు దుర్మరణం. ఉన్నోళ్లకు ఉపాధి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం తాటిపర్తిపాలెంలో స్థానిక టీడీపీ నేత తన బంధువుల పొలం వద్దకు వేయించిన సిమెంట్ రోడ్. ఇది ప్రధానంగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్. ప్రధానంగా అయితే ఏపీ లిక్కర్ స్కామ్ గురించి అయితే ప్రధానంగా కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. నోట్ల కట్టలతో వీడియోలో దొరికిన వెంకటేష్ నాయుడు విలాసవంతమైన జీవితం గురించి రకరకాల కథనాలు వస్తున్నాయి. ప్రత్యేక విమానాల్లో సైతం తిరిగిన ఫోటోలు, వీడియోలు బయటకు వస్తున్నాయి. మద్యం కుంభకోణంలో కోట్లాది రూపాయలు దోపిడీ చేసి విలాసవంతమైన జీవితాన్ని గడిపారంటానికి ఇది ఒక ఉదాహరణ అంటూ కూడా టీడీపీ విమర్శలు చేస్తున్న పరిస్థితి. దీనిపై మనతో మాట్లాడేందుకు డాక్టర్ అందే సత్యం గారు, విశ్లేషకులు మనతో ఉన్నారు. అందే సత్యం గారు, నమస్తే అండి. నమస్తే అండి సార్. ఏపీ లిక్కర్ స్కామ్లో తవ్వే కొద్దీ కూడా అవినీతి బయటపడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నోట్ల కట్టతో దొరికిన వెంకటేష్ నాయుడు అయితే విలాసవంతమైన జీవితం గడిపినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈరోజు ప్రధాన వార్తాపత్రికలు అవే చెప్తున్నాయి. ఎలా చూడాలంటారు? సాధారణంగా లోయర్ మిడిల్ క్లాస్ చెందినటువంటి వ్యక్తి హై ప్రొఫైల్లో విమానాల్లో లేకపోతే అనేకమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాలు గడుపుతుంటే సమాజంలో అనుమానం వస్తుంది సహజంగానే. ఇప్పుడు లిక్కర్ స్కామ్, వైసీపీ అసలు లిక్కర్ స్కామే లేదంటుంది. రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ స్కామ్లో ఒక్కొక్కటి ఎవిడెన్స్ బయటకు తీస్తుంది. సహజంగానే గతంలో అవునా కాదా అనేటువంటి వాళ్లకు ఇప్పుడు నిజమే లిక్కర్ స్కామ్ జరిగింది అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది. ఎందుకంటే A40 ఉన్నటువంటి వ్యక్తి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే హైదరాబాద్ ఫామ్ హౌస్లో 11 కోట్లు దొరికినాయి. అతను ఎక్యూజ్డ్ 40. కాబట్టి అదొక ఎవిడెన్స్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వెంకటేష్ నాయుడు ఇతర రాజకీయ నాయకులకు సన్నిహితుడు, 35 కోట్లు లెక్కబెడుతుండు అంటూ లెక్క పెడుతున్నటువంటి వీడియో, తర్వాత ఇప్పుడు విలాస జీవితం గడుపుతున్నటువంటి వీడియోలు, ఇవన్నీ బయటకు వస్తుంటే సహజంగానే ఇతనికి స్కామ్ తోటి సంబంధం ఉంది, స్కామ్ అయ్యింది, సంబంధం ఉంది
అనుకునే అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. అందుకని ఏదేమైనా ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాల రాజకీయ నాయకులు ఈ లెక్కర్ స్కాము, తర్వాత ఇసుక దందాలు, ఈ రెండు రాజకీయ నాయకులకు వరాలైపోయినాయి. ఇవి ప్రభుత్వం ఉంటే చాలు వీటి ద్వారా ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి పద్ధతి కనుక్కున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల తలకిందులైతున్నా ఇవి మానడం లేదు. కేజ్రీవాల్ నిజాయితీ పరుడు, దేశంలో ఆల్టర్నేటివ్ అవుతాడు అనుకున్నటువంటి వ్యక్తి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తలకిందులయ్యాడు, తర్వాత ప్రభుత్వం కూడా కోల్పోయాడు. కాబట్టి ఇక్కడ కూడా ఇవాళ వైసీపీ ఓడిపోయింది. ఇప్పుడు కూడా లైసెన్సుల దగ్గర లేక అమ్మకాల దగ్గర అనేకమైనటువంటి దందాలు చేయడానికి రాజకీయ నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్వహణ అంటే అడ్మినిస్ట్రేడ్ ప్రైసెస్ అంటారు, అడ్మినిస్ట్రేడ్ మేనేజ్మెంట్, ఓపెన్ మార్కెట్లు కాక తనే చేతుల్లోకి తీసుకొని ఉద్యోగస్తులను పెట్టుకుని వ్యాపారం చేశాను. ఫస్టే మొదట అనుమానం ఎక్కడ వస్తుందంటే ఆన్లైన్లో పేమెంట్ చేయకుండా కొద్దిగా ఏదో చేసి మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది. అక్కడే అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎవరెవరికి పోయింది అనేటువంటిది రికార్డ్ అవుతుంది. అలా కాకుండా క్యాష్ ట్రాన్సాక్షన్స్ పెట్టడంతో దీంట్లో ఖచ్చితంగా ఉండి ఉంటుంది కుంభకోణం అని ప్రజలు అనుకునేటువంటి స్థితి వాళ్ళు వచ్చింది. కాబట్టి వెంకటేష్ నాయుడు లాంటి అనేక మంది బ్రోకర్లు రాజకీయాల్లో రాయనిస్తున్నారు. అందరిని ఏ పార్టీ అధికారం ఉన్నా వాళ్ళకు ఇది ఆశ చూపి ఇటువంటి పద్ధతిలో పాల్పడుతున్నారు. ఒక్క వెంకటేష్ నాయకుడు కాదు, అనేక రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పైరైన కాయలు కొంతమంది సంఘం నాయకుల ముసుగులో ఉంటారు, కొంతమంది సోషల్ వర్క్ ముసుగులో ఉంటారు, కొంతమంది ఇంకా ఇతర మెరిటోరియస్ అనేటువంటి ముసుగులలో ఉండి సమన్వయం చేస్తూ ఈ విధమైనటువంటి దానికి పాల్పడతా ఉన్నారు. కాబట్టి ఏదేమైనా ఓడిపోయినా మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఏ పార్టీ అయినా శాశ్వతం కాదు ఓటమి. కానీ ఇటువంటి ఒక్కొక్కటి బయటపడుతుంటే ఖచ్చితంగా అధికారానికి దూరం కావాల్సినటువంటి పరిస్థితి రోజు రోజుకు పెరుగుతుంది. కాబట్టి వెంకటేష్ నాయుడు అటువంటి లోయర్ మిడిల్ క్లాస్ వ్యక్తి ఇటువంటి జీవితం ఎక్కడి నుంచి వచ్చిందనేది సహజంగానే ప్రశ్నార్థకం. కాబట్టి వాళ్ళ ప్రజలు ఖచ్చితంగా స్కామ్ జరిగింది, వెంకటేష్ నాయుడు పాత్ర ఉంది అనుకున్నటువంటిది రోజు రోజుకు మెరుగవుతుంది. ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ బయటకు వస్తూ ఉంటే కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాజకీయాల్లో ఇటువంటి వాళ్ళకు పాత్ర ఇచ్చి రాజకీయ నాయకుల భవిష్యత్తు కూడా పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా వెంకటేష్ నాయుడు గతంలో ఒంగోలు ఎంపీగా కూడా దమ్మి అభ్యర్థిగా అయితే పోటీ దిగినట్టు తెలుస్తుంది. అప్పుడైతే వార్షిక ఆదాయం 5 లక్షలు చూపించినట్టు తెలుస్తుంది. మరి ఇప్పుడైతే వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదంతా అతని వ్యాపార లావాదేవీల కోసం చేసుకున్న డబ్బు అని చెప్తున్నారు. కేవలం 5 లక్షల వార్షిక ఆదాయం చూపించే వ్యక్తికి 35 కోట్లు ఉన్నాయంటే నమ్మేది ఎలా? ఇది అంతా కూడా ఒక పెద్ద స్కామ్ జరిగినట్టుగానే కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో వైసీపీ ఖచ్చితంగా ఇరుక్కునే అవకాశం కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే వార్షికాలు 5 లక్షలు చూపెట్టాక ఇటువంటి పెద్ద ట్రాన్సాక్షన్ చేసిండంటే స్వల్పకాలంలో 5 లక్షల ఆదాయంతో ఈ స్థాయిలో సంపాదించాడంటే ఖచ్చితంగా ఏదో అండర్ టేబుల్ మనీ ఉండాలి అని అనుకుంటారు ఎవరైనా. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఈ వెంకటేష్ నాయుడు పాత్ర బయటకు వస్తూ ఉంటే వైసీపీ మీద ప్రెజర్ పెరుగుతుంది. అయినా వైసీపీకి ఏమవసరం? వెంకటేష్ నాయుడిని సమర్థించాల్సిన అవసరం ఏమొచ్చింది? సంవత్సరానికి 5 లక్షల ఆదాయం ఉండండి, ఇవన్నీ ఆయనపై వ్యాపారాలను సంపాదించండి వైసీపీ ఎందుకు సర్టిఫికెట్ ఇవ్వాలి? లెట్ దెమ్ కండక్ట్ ది ఎంక్వైరీ, అప్పుడు బయటకు వస్తుంది. ముందే బయటకు వస్తుందన్న భయంతో ఇట్లా సపోర్ట్ చేస్తున్నారా? కాబట్టి ఏదేమైనా వెంకటేష్ నాయుడు లాంటి బ్రోకర్లు ఈ రాజకీయాల్లో ఇటువంటి పాత్ర వహిస్తుండవు. బ్రోకర్లు తేలికగా కమిట్ అవుతారు, చేసిందంతా బయట కప్పుతారు. కాబట్టి ముందు ఇంకా రోజులు గడుస్తూ ఉంటే ఈ ఎవిడెన్స్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వెంకటేష్ నాయుడు లాంటి వాళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ అని అంటున్నారు. మరి ప్రధానంగా చూస్తే ఆయన ప్రత్యేక విమానాలు తిరగడం కానివ్వండి, లేకపోతే హీరోయిన్లతో ప్రత్యేక విమానాల్లో షికారులు చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అతను దోషిగా తేల్చే అవకాశాలు ఉన్నాయి అట్టుగానే కనిపిస్తుంది. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు విమానాల్లో తిరిగి జల్సాలు చేస్తుందంటే ఏదో హాట్ మనీ జనరేట్ అయితేనే అటువంటి పనులు చేస్తారు. రిచ్ ఫ్యామిలీస్ వచ్చిన వాడు లేదా హయ్యర్ ఇన్కమ్ లెవెల్స్ వచ్చిన వాడు ఇటువంటి పనులు చేస్తే పెద్దగా పట్టించుకోరు. సహజాలే వాడి బ్యాక్గ్రౌండ్ అటువంటిదని వదిలేస్తారు. కానీ ఇట్లా
ఆ హాట్ మనీ ద్వారానే ఇటువంటి సాధ్యం. ఒక మిడిల్ క్లాస్ మ్యాన్కి అకస్మాత్తుగా ఇటువంటి జీవితం అనేది హాట్ మనీ ఉంటేనే సాధ్యం అవుతుంది. కాబట్టి ఇది ఎక్కడ జనరేట్ అయింది అనేది సహజంగానే అవుతుంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్కి లింక్ అయి ఉన్నాడు కాబట్టి అతని వ్యవహారాలన్నీ బయటకు వస్తూ ఉంటే ఈ స్కామ్ యొక్క ఎవిడెన్స్లు ఇంకా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. అది ప్రభుత్వానికి అడ్వాంటేజ్ కూడా, వైసీపీని కార్నర్ చేయడానికి. సార్, మరో అంశంలోకి వెళ్దాం. అలాగే కాళేశ్వరంపై ఘోష్ నివేదికలో ఏముందనే చర్చ అయితే ఇప్పుడు ప్రధానంగా జరుగుతుంది. ముఖ్యంగా కేసీఆర్ దోషాన్ని కూడా కాంగ్రెస్ అంటుంది. నివేదికలో కూడా అదే ఉందంటూ కూడా కాంగ్రెస్ లీకులు ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం అసెంబ్లీలో దీనిపై చర్చ పెట్టాలి, సిట్ వేయాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సార్, ఎలా చూడాలంటారు? కాళేశ్వరంలో తెలంగాణ ఇంకా మంటలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఘోష్ నివేదికలు ఏముండే అవకాశం ఉంది? నిజంగా కేసీఆర్ దోషిగా తేలే అవకాశం ఉందంటారా? కాళేశ్వరం తప్పులు జరిగింది నిజమండి. అనేకమైనటువంటి డీవియేషన్స్ ఉన్నాయి. ఇదివరకు ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదికలనే ఒక 12 బుల్లెట్ పాయింట్స్ పెట్టి ఒక్కొక్క పాయింట్ గురించి దరిదాపు ఒక 50 పేజీలు ఎక్స్ప్లెనేషన్ తోటి ఇచ్చింది. 12 తప్పులు జరిగినాయి అని చెప్పేసి ఇచ్చింది. దాంట్లో కొన్ని టెక్నికల్ మిస్టేక్స్ కూడా ఏమేమి ఉన్నాయో కూడా చెప్పింది. అదొక అంశం. రెండవది, ఘోష్ కమిషను ఎంక్వైరీలో అనేకమైనటువంటి ఎంక్వైరీస్ చేసింది. ఆ ఎంక్వైరీలో అనేకమైనటువంటి ఇండివిజువల్స్ని దరిదాపు 119 మంది నుంచి రిపోర్ట్స్ తీసుకుంది. ఎవరు కూడా ఇండివిజువల్ అకౌంటబుల్గా లేరు. ఇది నా వల్లనే తప్పు జరిగింది లేదా నా నిర్ణయం అని. అన్ని కింది వాళ్ళు పై వాళ్ళ మీద దోసుకుంటూ వచ్చారు. కాబట్టి పై వాళ్ళ మీద దోసుకుంటూ వస్తే చివరికి పైవాడు ఎవరు అంటే కేసీఆర్ లేదా హరీష్ రావు పై వాళ్ళు మిగులుతారు. ఇటువంటి పరిస్థితి మనకు మిగతా ఎంక్వైరీలు కూడా అవపడుతుంది. కానీ ఇప్పుడు ఈ ఎంక్వైరీలు కూడా అటువంటిది అవపడుతుంది. కాబట్టి సరే, కాంగ్రెస్ ముందే కేసీఆర్ పాత్రే ఉందని ఎట చెప్తారు. కానీ ఎందుకంటే రిపోర్ట్ చేరిందే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేరింది. అది అధికారుల కమిటీ పరిశీలించింది నిన్న సాయంత్రం. కానీ 2-3 రోజుల సంది కేసీఆర్ దోషంటే సహజంగానే ఉత్సాహంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వచ్చేటువంటి రిపోర్ట్స్ కూడా వాళ్ళు ఏం ఖండిస్తున్నారంటే, అసలు అటువంటి రిపోర్ట్స్ అయ్యారంటే మేము మీట్ అవుతాం, ఇది నెగిటివ్గా ఉంటే మేము ఎదుర్కొంటాం. కానీ ముందే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎట్టొచ్చింది అంటే వీళ్ళు ఉత్సాహం కొద్ది రాస్తున్నారు, ఉత్సాహం కొద్ది మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. ఏదేమైనా ఇది రేపు అసెంబ్లీలో చర్చ పెడితే తేటతెల్లమయ్యేటువంటి అవకాశం ఉంది ఒకటి. రెండవది, జ్యుడిషియల్ కమిషన్ మీద ఇంకా అవాండాలు అయ్యేది కాదు. ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు గతంలో ఎల్ నరసింహారెడ్డి కొన్ని అవుట్స్పోకెన్గా మాట్లాడడానికి కంప్లైంట్ ఇచ్చారు. సుప్రీంకోర్టు మరొకరిని అపాయింట్ చేసింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ న్యాయాధికారాన్ని అనేటువంటి స్వేచ్ఛ లేదు. ఎందుకంటే ఆయనకు ఈ రాష్ట్రంలో వ్యక్తిగాడు, లేకపోతే ఆయనని అపాయింట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం కాదు, సుప్రీంకోర్టు అడ్వైజే. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే వార్తలన్నీ రిపోర్ట్లో నిజమే అయితే బీఆర్ఎస్ ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. బీఆర్ఎస్ నాయకులు కానీ ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత మరొక అంశం ఏంటంటే, కాళేశ్వరం సహజంగానే 10,000 కోట్లు 20,000 కోట్ల నష్టం జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కూడా ఇంత సీరియస్గా ఆలోచించేవాళ్ళు కాదు. దరిదాపు 1,00,000 కోట్ల ఎస్టిమేషన్ తోటి కట్టినటువంటి ప్రాజెక్ట్. తర్వాత ఇవాళ అది నీళ్లు ఎత్తిపోయడం లేదు, ఎన్డీఎస్ఏ అడ్వైజ్ వరకు ఎత్తిపోయడం లేదు. ఎత్తిపోయినప్పుడు మొత్తం వేస్ట్ అనిపించే అవకాశం ఉంది. అంటే తవ్విన చెరువులు కాలువలు కూడా లిఫ్టులు ఇవన్నీ కూడా దరిదాపు ఒక 20 లిఫ్టులు, తర్వాత ట్యాంకులు ఇవన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కనపల్లి పోతాం ఎడవాలంటున్నారు. ఇడిస్తే కూలిపోతే మీది బాధ్యత అని అన్నారు అనుకోండి, లేదా ఎన్డీఏసీ నివేదిక పాటించాలా లేదని అడ్వైజ్ జరిగాడండి, మళ్ళీ డిఫెన్స్లో పడుతుంది. కాబట్టి ఇదంతా పొలిటిసైజ్ చేసినాక ఇట్నే ఉంటుంది. కానీ ఏదేమైనా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ప్రతి సంవత్సరం అసలు దరిదాపు 10,000 కోట్లు, వడ్డీ ఒక 6,000 కోట్లు, సుమారు ఒక 16,000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడే అవకాశం ఉంది. ఇది దరిదాపు ప్రతి సంవత్సరం రైతు భరోసాకి ఇచ్చేదానికి సమానం. కాబట్టి ఇంత భారం మోయటం కష్టం అయిపోయింది. కాబట్టి ఇవాళ కాళేశ్వరం పెద్ద చర్చనీయాంశం అయింది. తర్వాత ఇంకోటి కూడా, బీఆర్ఎస్ సమర్థించుకునేటువంటి అన్ని అదరగొట్టేటట్టుగా ఉన్నాయి చూసేవాళ్ళకు, నాలాంటి న్యూట్రల్స్ కూడా అట్లా. ఎందుకంటే కూలిపోయింది అంటే 2 కూలిపోయింది అంట. తర్వాత అట్లా కాదు, ఒక బ్లాక్ అంతా కూలిపోయింది, ఒక బ్లాకే కదా 600-700 కోట్లు, మిగతా చోట్ల కూలిపోటేదా అంటారు. ఇవన్నీ కొద్దిగా కష్టం, ఏది జనం కన్విన్స్ కావటం. కాబట్టి తప్పులు జరిగితే ఫలానా దానివల్ల జరిగింది
అందుకని మేము క్షమాపణ చెప్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయండి అని అంటే ఇంత పెద్ద ఇష్యూ కాదు. కానీ దాన్ని సమర్థించుకునేందుకు అనేకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇంకా ఎక్కువ లైవ్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇక మూడో అంశం, ఇప్పుడు కమిషన్ అది సబ్మిట్ చేసిన తర్వాత ఏం చేస్తారన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా యాక్షన్స్ తిరిగే బదులు యాక్షన్ తీసుకోవడానికి ఒక యంత్రాంగాన్ని సృష్టించే అవకాశం ఉంది. ఆ యంత్రాంగమే సిట్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అధికారుల కమిటీ నిన్న ఒక జిస్ట్ తయారు చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చింది ఆ జిస్టు. ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులు ఆ జిస్టుని ప్రైవేటు సంభాషణలో చర్చించే అవకాశం ఉంది. తర్వాత మంత్రివర్గంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాబట్టి యాక్షన్కు ఒక యంత్రాంగం ఉండాలి కాబట్టి మెకానిజం, ఆ మెకానిజం కోసం సిట్ని క్రియేట్ చేయొచ్చు. ఆ సిట్టే ఇక వారెంట్స్ కానీ లేకపోతే ఇంకా నోటీసులు కానీ ఏదైనా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటిది కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. సార్, ఒకవైపు సిట్ ఏర్పాటు చేయాలని, అసెంబ్లీలో చర్చించాలని, అలాగే అందరి ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో ఈ రాబోయే రోజుల్లో రాజకీయంగా బీఆర్ఎస్కు మైనస్ అయ్యే అవకాశం ఉంటుందా? మరి దీనిపై బీఆర్ఎస్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేసీఆర్ దోషిగా నిలబెట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఇప్పుడు రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలను బట్టి బీఆర్ఎస్ కార్నర్ చేయబడుతుందా లేదా డిఫెండ్ చేసుకోగలుగుతుందా అనేటువంటిది విషయాలు. ఇదివరకే ఎంక్వైరీ కమిషన్ లేదా ఎన్డీఎస్ఏ కొన్ని ఎంక్వైరీ చేయకుండానే ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిందని ఎన్డీఎస్ఏ మీద ఆరోపణలు చేశారు. ఇది ఎన్డీఎస్ఏ కాదు, ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాదు, ఇది నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ సంస్థ అని అప్పుడు ఎన్డీఎస్ఏ మీద కూడా మన బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణలు చేసింది. ఇప్పుడు కూడా ఘోష్ కమిషన్ ఇగో ఫలానా విషయం రాంగు, ఫలానా విషయం రాంగు, ఫలానా విషయం ఇగో ఇది మా దగ్గర పేపర్లు ఉన్నాయని కొన్నైనా వాళ్ళు సమర్థించుకునే అవకాశం ఉంది. ఏదేమైనా పగిలింది కాబట్టి బ్యారేజ్ పగిలిపోయిన తర్వాత నీళ్లు నిల్వ చేయని స్థితి వచ్చిన తర్వాత న్యాచురల్ డిఫెన్స్లో బీఆర్ఎస్ ఉంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీ ఎందుకు చర్చ పెడుతుందంటే బీఆర్ఎస్ని మరింత కార్నర్ చేయడానికి పెడుతుంది. జనం అందరూ ఎడ్యుకేట్ అవుతారు, ఎక్కడెక్కడ కమిషన్ వేలెత్తి చూపిందని జనంలో తీసుకోవటానికే అసెంబ్లీని వేదికగా ఎన్నుకున్నారు. రైట్ సార్. సార్, అలాగే మరో అంశం, బనకచెరలో అదానీ బిగ్ డీల్ అంటూ కూడా నమస్తే తెలంగాణలో ఒక వార్త వచ్చింది. అలాగే అందుకే బాబు తాపత్రయం, రేవంత్ మౌనం వెనుక కార్పొరేట్ చక్రం ఉందంటూ కూడా వార్త వచ్చింది. ముఖ్యంగా విద్యుత్ ప్రాజెక్టుల కోసమే నీళ్ళ తరలించాలనేదే అసలు రహస్యం అంటూ కూడా ఆ వార్తలో కనిపిస్తూ ఉంది. బనకచెరలో విద్యుత్ ప్రాజెక్టుల కోసమే నీళ్ళ తరలింపు అనే కథనం మీరు ఎలా చూస్తారు? సహజంగానే వెనక కార్పొరేట్ వర్గాలు ప్రతిదాని వెనకాల ఉంటున్నాయి. కార్పొరేట్ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లేదా రాష్ట్రాన్ని ఏలే నాయకుల ద్వారా పనులు చేయించుకుంటున్నాయి. చాలా ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఇండియాలో గతంలో ఉన్నాయి. కాబట్టి ఇదేం కాదనిలేము. కానీ అసలు బనకచెరలే అన్యాయం అని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు అంటున్నాయి. ఎందుకంటున్నాయంటే ఇవాళ ఆ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం దరిదాపు 960 టీఎంసీలు మాకు ఉన్నాయి, కానీ మేము ఎక్కడ వాడుకోలేదు. దరిదాపు ఒక 200 టీఎంసీలు వాడుకుందామంటే కాళేశ్వరం ఫెయిల్ అయింది. తర్వాత మేము వాడుకొని నీళ్ళు పోతున్నాయి గోదావరి తప్ప వరద జలాలను వాళ్ళు పిలిచి వాటిని వరద జలాలను పిలిచి లేదా మిగులు జలాలను పిలిచి వాటిని వాడుకోవాలని చూస్తారు. ఇది అసంబద్ధం అని చెప్పేసి కేంద్రానికి ప్రభుత్వం రిప్రజెంటేషన్ చేసింది, పర్మిషన్స్ రాకుండా చేసింది. ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత ఈ తెలంగాణలో పార్టీలు మీరంటే మీరు బనకచెరల కారణం, కేసీఆర్ అప్పుడు జగన్ తోటి మీ ఇష్టం వచ్చిన నీళ్ళు తెచ్చుకోండి, రాయలసీమని శ్యామలు సస్యశ్యామలను చేసుకోండి అని కేసీఆర్ అనటంతో ఈ బనకచెరల అనే ఆలోచన ఆంధ్ర ప్రభుత్వానికి వచ్చింది. కాబట్టి కేసీఆర్ కారణం అనేది కాంగ్రెస్ ఆరోపణ కాదు. మీరు కొట్లాడాల్సిందా కొట్టట్లేదు అనేటువంటిది బీఆర్ఎస్ ఆరోపణ. ఏదేమైనా దీన్ని పొలిటిసైజ్ చేసి పొలిటికల్ ఇష్యూగా మార్చి సహజంగానే బీఆర్ఎస్కు చాలా డిఫెన్స్లు ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎంక్వైరీలో ఎక్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాళేశ్వరంలో ఒక 2 నాయకులు ఎక్యూజ్ అయ్యే అవకాశం ఉంది. విద్యుత్ శక్తిలో ఒక ఆయన ఎక్యూజ్ అయ్యే అవకాశం ఉంది. గొర్రెల స్కామ్లో ఒక ఆయన ఎక్యూజ్ అయ్యే అవకాశం ఉంది. తారాలిక్కల్లో ఒకళ్ళు ఎక్యూజ్ అయ్యి ఉన్నారు. టాప్ లీడర్షిప్ అంతా ఏదో ఒక ఎంక్వైరీలో ఎక్యూజ్ అయ్యే పరిస్థితులు అవపడుతున్నాయి. తర్వాత రిజల్ట్ ఫేవరబుల్గా లేదు. పార్లమెంట్ ఎలక్షన్లో 0 రిజల్ట్ వచ్చేది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా డిఫెన్స్ ఉంది. దానికి ఉన్న ఆల్టర్నేటివ్ ఒకటే సెంటిమెంట్ని మళ్ళీ రైజ్ చేయటం. ఈ బనకచెరల మీద సెంటిమెంట్ రైజ్ అవుతా అనేటువంటిది వాళ్ళు సహజంగానే చూస్తారు. పొలిటికల్ ఇష్యూ అంటే రకరకాల ఆస్పెక్ట్ ఇస్తుంది, వాళ్ళకి ఆ ఆస్పెక్ట్లు ఎక్కువ ఉంటుంది.
కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అదొక అంశం. రెండవది, ఇప్పటికే రాయలసీమ అనేక పథకాల ద్వారా కృష్ణా జలాల్ని తరలిస్తున్నారు. ఉదాహరణకు దరిదాపు ఆల్మోస్ట్ ఆల్ రాయలసీమకు ఆనుకున్నటువంటి ప్రకాశం జిల్లాలకు సాగర్ ప్రాజెక్టు ద్వారా తీసుకెళ్తున్నారు. తర్వాత గాలేడు నగర్ ద్వారా, తర్వాత హంద్రి నేవా ద్వారా, తర్వాత పోతిరెడ్డిపాడు ద్వారా, ఇంకా ఇతర చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్నీ వాడుకొని దరిదాపు కృష్ణా జలాలు ఇప్పుడు వాడుకుంటున్నది తెలంగాణలో లెఫ్ట్ కెనాల్ కింద 70 టీఎంసీలు, ఇది 110 టీఎంసీలు, 140 టీఎంసీలు, మళ్ళీ 30 టీఎంసీలు కృష్ణా పశ్చిమ గోదావరికి పోతాయి. కాబట్టి 110 టీఎంసీలు సాగర్ లెఫ్ట్ కెనాల్ కింద, అట్లాగే ఎస్ఎల్బిసి కింద ఇప్పుడు వస్తున్నటువంటి కొన్ని నీళ్లు లిఫ్ట్ చేసి వస్తున్నటువంటి నీళ్ళు. కాబట్టి అన్ని కలిపి వచ్చేట కూడా 200 లోపే వాడుకున్నట్టు, అరౌండ్ 200 వాడుకుంటున్నారు. మిగతాది మొత్తం ఆంధ్రాకి తరలిపోతున్నాయి. అటు పోయి గోదావరి జలాలు వాడుకోకముందే పోయి ఇదంతా పెద్ద సంఘర్షణ వాతావరణం ఏర్పడతా ఉంది. ఈ టైంలో అదాని అంటే ఇంకా అదాని మీద దేశవ్యాప్తంగా క్రెడిబిలిటీ లేదు. అన్ని మేనేజ్మెంట్ తోటే చేస్తుండే, ఆయన ఇండస్ట్రియలిస్ట్ కాదనేది ఇప్పటికే పేరు. కాబట్టి అదేమైనా ఉంటే మాత్రం దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు బదనమయ్యే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ అందే సత్యం గారు. వివిధ అంశాలపై విశ్లేషణ అందించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. చూస్తూనే ఉండండి స్వతంత్రం.